హలో నమస్తే. భారతీయ జనతా పార్టీకి మనం కంగ్రాచులేషన్స్ చెప్దాం. ఎందుకంటే ఎలక్షన్స్లో గెలిచారు, స్వీప్ చేశారు, డెఫినెట్గా స్వీప్ చేశారు ముంబై బిఎంసీ ఎలక్షన్స్లో. సో మనం భారతీయ జనతా పార్టీని కంగ్రాచులేషన్ చేద్దాం. బట్ చాలా ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎలిగేషన్స్ని ఎవరు పట్టించుకున్నారు, గెలుస్తున్నారా లేదా, మేయర్ అయ్యారా లేదా అనేది ఇంపార్టెంట్. సో దానికని మనం కంగ్రాచులేషన్ చెప్పాలి కాబట్టి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళ మీద ఒక చిన్న ఆరోపణ ఏంది, ఇండెలిబుల్ ఇంక్ వాడారు, మార్కర్ పెన్స్ అని చెప్పారు. దానికి పెట్టిన పేరు ఏంటంటే ఇండెలిబుల్ ట్రెడిషనల్ ఇండెలిబుల్ ఇంక్ తీసేసి మార్కర్ పెన్, హైటెక్ మార్కర్ పెన్ అని పెట్టారు. ఆ హైటెక్ మార్కర్ పెన్ యొక్క కెపాసిటీ ఏంటంటే నువ్వు దాన్ని నెయిల్ పాలిష్ క్లీనర్ తోటి మీరు క్లీన్ చేయొచ్చు, ప్లస్ ఏమంటారు శానిటైజర్ పెట్టి కూడా మీరు క్లీన్ చేయొచ్చు. సో అవి క్లీన్ చేస్తే మీరు ఈజీగా రెండోసారి ఓటు వేయచ్చు అనేటువంటి ఒక మార్కర్ పెన్ వాడారట. సో మరి అది హైటెక్ అంతే కదా, హైటెక్కే కదా. ఇండెలిబుల్ ఇంక్ వాడితే మీరు అది తొడవలేరు కదా అంత ఈజీగా, అది తొడవలేనప్పుడు ఏం చేయాలి, మార్కర్ పెన్నులు వాడాలి, ఈజీగా తుడిపేసి రెండోసారి ఎన్నికలు ఓటు వేసే విధంగా అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు వాళ్ళు ప్రస్తుతానికి. అయినప్పుడు వాళ్ళు గెలిచారు కాబట్టి మనం కంగ్రాచులేషన్ చేద్దాం. ది విన్నర్ మస్ట్ రిసీవ్ కంగ్రాచులేషన్, సో దే డిజర్వ్ కంగ్రాచులేషన్. సో let us congratulate Bharatiya Janata Party for winning BMC elections. Okay. They sent to allegations of sending to different multiple polling booths that led to fatigue. అంటే చాలామంది ఓటు వేయడానికి పోయారట. ఓటు వేయడానికి పోతే ఇది నీ పేరేందో, నా పేరు ఇది ఇక్కడ లేదా, ఇది ఇక్కడ లేదు, ఈ పోలింగ్ బూత్లో లేదు, వేరే పోలింగ్ బూత్కి వెళ్ళి వెతుక్కోమని, అక్కడికి వెళ్తే ఇక్కడ లేదు, ఇక్కడికి వెళ్తే ఇక్కడ లేదని పోలింగ్ బూతులు తిప్పారట. పోలింగ్ బూతులు తిప్పి తిరిగి ఎక్కడ నా పేరు లేదు, ఎవడెత్తాడు, ఇది పొదుగులు ఎవడు తిరుగుతాడు పోలింగ్ బూత్కి. సరే మూడు అది కూడా లైన్లో నిలబడి, ఒక లైన్లో నిలబడి ఒక స్టేషన్కి వెళ్తే ఇక్కడ లేదమ్మంటే మళ్ళీ నెక్స్ట్ పోలింగ్ మళ్ళీ లైన్లో నిలబడాలని పిచ్చిలేసి చాలామంది ఓట్లు వేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు. అలాగా అపోనెంట్కి సంబంధించిన జంబ్లింగ్ చేశారు, మల్టిపుల్ బూత్స్కి సంబంధించి తిప్పారు వాళ్ళని, ఈ పోలింగ్ నుంచి ఆ పోలింగ్, అట్లా మల్టిపుల్ జంబ్లింగ్ చేసి ఫ్యాటిక్ క్రియేట్ చేసి చిరాకు తెప్పించి వాళ్ళు ఓటు వేయకుండా వెనక్కిపోయేటట్టు చేశారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ ఆరోపణలు ఎవడు పట్టించుకుంటాడు, గెలిచారా లేదా అని చూస్తారు. సో మనం వాళ్ళని కంగ్రాచులేషన్ చేద్దాం. ఓకే, చాలా మంది చోట ఓటర్ లిస్ట్ మిస్ అయిందట. ఓటింగ్ ఇప్పుడు దురంధర్ సినిమాలో రెహమాన్ డకైట్ వైఫ్గా యాక్టింగ్ చేసింది ఒక ఆమె, రెహమాన్ డకైట్ అని దురంధర్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందట. ఆ క్యారెక్టర్కి భారీగా పనిచేసినటువంటి సౌమ్య టాండన్ రెహమాన్ డకైట్ వైఫ్గా యాక్టింగ్ చేసిందట సౌమ్య టాండన్. ఆ సౌమ్య టాండన్ ఆమె ఎన్నికలు ఓటు వేయడానికి ముందు ఇంట్లో కూర్చొని వెరిఫై చేసుకుంది. ఒక రోజు ముందు 1 or 2 days ముందు ఆమె వెరిఫై చేసుకుంది ఓటుని. సోన్సో పోలింగ్ బూత్లో ఆమె పేరు కనబడింది. కరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు అయిపోయేసరికి ఆమె పేరు లేదు. రెహమాన్ డకైట్స్ వైఫ్ అంటే రెహమాన్ డకైట్ నిజంగా రెహమాన్ డకైట్ వైఫ్ కాదు ఆమె, సౌమ్య టాండన్ దురంధర్ సినిమాలో రెహమాన్ డకైట్ అని ఒక క్యారెక్టర్ వైఫ్గా పనిచేసింది అనమాట, యాక్ట్ చేసింది అనమాట ఆమె. అది ఇష్యూ అయింది. మరి ఇంకా అలాగా రెహమాన్ డకైట్స్ వైఫ్ సౌమ్య టాండన్, సారీ అట్లా అనకూడదు మనం, అది ఏమంటారు, దురంధర్ సినిమాలో రెహమాన్ డకైట్స్ వైఫ్కి పనిచేసిన సౌమ్య టాండన్ గారు లాగే ఎంతమంది ఉన్నారు అట్లాగా జంబ్లింగ్ అయిపోయి ఫ్యాటిక్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వెరిఫైడ్ ఓటర్ లిస్ట్ వాజ్ జంబుల్డ్ అంటే ఏంటి జరిగింది అది. సరే ఇంక మీడియా ఓవర్ యాక్షన్ మనం చెప్పుకున్నాం. మీడియా అంటే రాహుల్ గాంధీ ఎన్ని ఎలిగేషన్ చేసినా సరే దాని గురించి మాట్లాడలేదు, వీళ్ళు ఎందుకు చేసినా వాళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ బట్ మీడియా మాత్రం వాళ్ళకి అండగా నిలబడ్డటువంటి మీడియాని మనం కంగ్రాచులేషన్ చేయాలి. ఎందుకంటే అది అసలు ఆ మీడియా వల్లే గెలుతున్నారు వీళ్ళు. ఏం ప్రెస్ మీట్ పెట్టాలి, దేన్ని హైలైట్ చేయాలి, దేని మీద డిబేట్లు పెట్టాలి వాళ్ళకే తెలుసు. ఆ మీడియాకి, గోడీ మీడియాకే తెలుసు, వేరే మీడియాకి తెలుసు. కాబట్టి వాళ్ళని కంగ్రాచులేషన్ చెప్పాలి. హేమామాలిని గారు కాంట్రవర్సీ అయింది. ఆ హేమామాలిని గారు అంటే ఓటు వేయటానికి పోతే తొందరగా వేసి వచ్చిందని అక్కడ ఎవరు ముసలాయన గొడవ పెట్టుకున్నాడు హేమామాలినితోటి. అసలు 2 వీడియోలు బాగా సర్క్యులేట్ అయినాయి ముంబైలో, ఫేమస్ వీడియోలు 2. ఒకటి ఒక కుక్క అదేమంటారు హనుమంత్ ఏమంటారు ఆంజనేయ స్వామి
గుడి చుట్టూనో లేదా ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూనో కుక్క తిరుగుతుంటే అది కుక్క ఇట్లా తిరుగుతుంది అనమాట, అది ప్రదర్శనం చేస్తుంది ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం చుట్టూ. అది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో బాగా తిప్పారు. ఇది చూడండి, హనుమాన్జీ చుట్టూ కుక్కలు కూడా ఆరాధిస్తున్నాయి, ఏమంటే వర్షిప్ చేస్తున్నాయి అని ఒక పాజిటివ్ వీడియోని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో తిప్పడం వల్ల హనుమాన్జీ మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. సో విత్ ఏ పాజిటివ్ నోట్ ఆఫ్ ఈవెన్ యానిమల్స్ ఆర్ వర్షిప్పింగ్ హనుమాన్జీ అనేటువంటి ఒక పాజిటివ్ సిగ్నల్ పంపించారు వాళ్ళు. సో ఆ వీడియో వల్ల చాలామంది ఓటేసి ఉంటారని అనుకుంటున్నారు చాలామంది. ఇక్కడ మధురాలో ఒక ఏసీ వాటర్ పడతా ఉంటే ఆ కళ్ళలో నుంచి వాటర్ వస్తున్నాయని అందరు తాగుతున్నారు, ఏసీ వాటర్ తాగుతున్నారని అని ఒక ఉంటే ఆ యొక్క 2 వీడియోల్ని సోషల్ మీడియాలో బాంబే ఎలక్షన్స్ అప్పుడు, అదే బిఎంసి ఎలక్షన్స్ అప్పుడు విపరీతంగా సర్క్యులేట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన వీడియోలు అంటే ఈ 2. సో దానివల్ల ఎక్కువగా మేబీ హిందూ సెంటిమెంట్ వచ్చి ఉండవచ్చు, సార్ ఓట్ వేశారనమాట. ఏదైనా వాళ్ళు ఏ సెంటిమెంట్ అంటే రాయనండి, ఏ వీడియోలు అన్న తిప్పనివ్వండి, దేన్నైనా వాడనివ్వండి, ఏ స్ట్రాటజీ అన్న వాడండి, అల్టిమేట్గా గెలిచారు కాబట్టి మనం కంగ్రాచులేషన్ చెబుదాం. సో లెట్ us కంగ్రాచులేట్ భారతీయ జనతా పార్టీ ఫర్ స్వీపింగ్ ది ఎలక్షన్స్ ఇన్ మహారాష్ట్ర అండ్ బిఎంసి ఎలక్షన్స్ ఇన్ మహారాష్ట్ర. వెబ్సైట్ క్రాషెస్ వచ్చాయి, చాలా వెబ్సైట్ క్రాషెస్. అదే చెప్పాను కదా, ఆమె సౌమ్య టాండన్, ఆమె వెరిఫై చేసుకునేటప్పుడు అందరూ వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ముందు ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు ఆన్లైన్లో ఉందా లేదా పోలింగ్ బూత్లో అని. ఆ వెరిఫై చేసుకునేటప్పుడు లాస్ట్ మినిట్ వెరిఫై చేసుకునేటప్పుడు వెబ్సైట్ అంటే క్రాష్ అయిందట. చాలా వెబ్సైట్లు క్రాష్ అయిపోయినట్టు, అంటే వెరిఫికేషన్ చేసుకోకుండా. వెబ్సైట్ క్రాష్ అయితే వెరిఫికేషన్ చేసుకోకుండా మరి వెరిఫై చేసుకోరు. అందుకని సౌమ్య టాండన్ గారు వెళ్ళి ఆమె వెరిఫై చేసుకున్నా కూడా పోయిందంట అది ఆమెది. మరి అలా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఓకే, లాస్ట్ మినిట్లో పాడు మిషన్స్ వాడారు సార్, పాడు అని కూడా PADU మెషిన్స్ వాడారు. ఓకే, మళ్ళీ పాడు మిషన్ అంటారు. ఓకే, అందుకని లాస్ట్ మినిట్లో PADU మెషిన్స్ని వాడారు. VVPAT స్లిప్స్ని కౌంట్ చేయకుండా, అంటే PADU అని 140 మెషిన్స్ పెట్టారు స్టాండ్ బైగా. ఎందుకు వాడతారు PADU మెషిన్స్ని? VVM కౌంటింగ్, మీరు కౌంట్ చేస్తారు కదా ఓటింగ్ వేసిన తర్వాత, EVM మెషిన్స్ని కౌంటింగ్ ఒకవేళ పని చేయకపోతే, టెక్నికల్ గ్లిచ్ ఏమైనా వచ్చి కౌంటింగ్ మెషిన్ సరిగ్గా పనిచేయకపోతే దానికి కనెక్ట్ చేసిన PADU మెషిన్స్ ఉంటాయి అన్నమాట, సెకండరీ స్టాండ్ బై అంటారు వాటికి కనెక్ట్ చేస్తారు ఈవీఎంకి. ఒకవేళ ఈవీఎం పని చేయకపోతే ఆ ఓటింగ్ రికార్డు ఈ PADU మెషిన్లో రికార్డ్ అవుతుంది. సో ఈ ఈవీఎం కౌంటింగ్ కాకుండా PADU నుంచి కౌంటింగ్ చేస్తారు, VVPAT స్లిప్స్ లేకుండా అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఏదైనా చేయండి, PADU మెషిన్ చేయనివ్వండి, లేదంటే ఈవీఎం కౌంట్ చేయండి, ఈవీఎం స్లిప్స్ని VVPAT స్లిప్స్ని చింపేయండి, ఏదైనా సరే గెలిచారు కదా. సో దే డిజర్వ్ కంగ్రాచులేషన్. సో లెట్ us కంగ్రాచులేట్ భారతీయ జనతా పార్టీ, ఫడ్నావిస్ గవర్నమెంట్ ఫర్ విన్నింగ్ బిఎంసి ఎలక్షన్స్ 100%. ఇంకొకటి ఏంటంటే 66 అన్అపోజ్డ్, 66 అన్అపోజ్డ్ విన్స్ బిఫోర్ ఎలక్షన్స్. అంటే ఒక్క ఓటు కూడా వేయకముందని 66 మంది గెలిచారు. ఒక్క ఓటు పడకుండా, ఒక్క ఓటు కూడా పడకముందే 66 మంది గెలిచారని చెప్పి డిక్లేర్ చేశారంటే ఇంక చూసుకోండి మీరు, హౌ గుడ్ ఈజ్ దట్, ఐ మీన్ హౌ స్ట్రాంగ్ ఈజ్ దట్ పార్టీ. విదౌట్ ఈవెన్ ఓటింగ్ ఏ సింగిల్ పర్సన్, 66 people వన్ యూజింగ్ మనీ, మజిల్, హార్స్ ట్రేడింగ్, ఇలాంటి ఎలిగేషన్స్ని ఎవరు పట్టించుకుంటారు? ఇవన్నీ చేశారని గెలిచారా లేదా, అంతే. విత్డ్రా చేసుకున్నారా లేదా, అదే ఇంపార్టెంట్. శ్రీకాంత్ పనగాంకర్ అని ఒక అతను గౌరీశంకర్ని చంపేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి. గౌరీశంకర్ అని ఒక జర్నలిస్ట్, మా కర్ణాటకలో ఒక జర్నలిస్ట్ వాజ్ కిల్డ్. గౌరీ లంకేష్. ఓకే, గౌరీ లంకేష్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ని చంపేశారు. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి శ్రీకాంత్ పనగాంకర్. అతను 2024లో బెయిల్ మీద బయటకు వచ్చి 2024లో బెయిల్ మీద బయటకు వచ్చి అతను ఇప్పుడు అతను కౌన్సిలర్గా గెలిచాడు. అంతే. ఒక జర్నలిస్ట్ని చంపినటువంటి ఒక అక్యూజ్డ్ పర్సన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఒక కౌన్సిలర్గా గెలిచాడు అక్కడ. ఓకే, అంటే ఎంత సెంటిమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందో చెప్తున్నాను. అది గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని చంపేసిన వ్యక్తిని దగ్గరుండి ఓటేసి గెలిపించారంటే అది రిమెంబర్ దట్. ఓకే,
అంత స్ట్రాంగ్ ఉన్నారు అనేది మనకు కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఎలాగూ దేర్ బ్లైండ్, అపోజిషనల్ కంప్లైంట్ చేస్తే పట్టించుకోరు, సెలెక్టివ్గా రెస్పాండ్ అవుతారు. సో క్రెడిబిలిటీ లేనటువంటిది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఎన్నిసార్లు తిట్టినా సరే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి మళ్ళీ అవే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా మళ్ళీ కొత్త ప్రతి ఎలక్షన్కి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓకే, బట్ ఒకటైతే మనం కంగ్రాచులేషన్ చేయాలి ఏంటంటే భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్ స్టైల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ క్యాంపెయిన్ స్టైల్ చేశారు. ఓకే, హిందూ మతం చుట్టే తిప్పారు క్యాంపెయిన్ మొత్తం, మరాఠీ మొత్తం చుట్టూ తిప్పారు, బంగ్లాదేశీలు బూతులు తిట్టారు అక్కడ క్యాంపెయిన్లో. మీకు హిందూ మేయర్ కావాలా ముస్లిం మేయర్, ఖాన్ మేయర్ కావాలి ఏదో అన్నారు, హిందూ మేయర్ కావాలా ముస్లిం మేయర్ కావాలా అన్నారు. కాబట్టి ఓట్లు వేశారు. ఖాన్ సిటీ ఆర్ పతాన్ సిటీ అని ఒక క్యాంపెయిన్ లేవనెత్తారు. ఖానా పతానా తెలుసుకోమన్నారు. సాఫ్రాన్ జెండా కావాలా, గ్రీన్ జెండా కావాలి. గ్రీన్ అంటే ముస్లిమ్స్ మసీదుల మీద పెడతారు గ్రీను, సాఫ్రాన్ అనేది టెంపుల్స్ మీద. సాఫ్రాన్ వర్సెస్ గ్రీన్ అనేటువంటి క్యాంపెయిన్ చేశారు. ఏదేమైనా సరే ఇవన్నీ కూడా అల్టిమేట్లీ మెజారిటేరియన్ పాలిటిక్స్లో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయ్యి అక్కడ గెలిచారు. ఈ ఆరోపణలన్నీ అనవసరం, గెలిచామా లేదా ఫైనల్గా. సో మన వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పాలి, 100% చెబుతున్నాం. ఓకే, 100 కోట్లు డొనేషన్స్ వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి, 100 కోట్ల డొనేషన్ వచ్చిందట. ఏది మేయర్ ఎన్నికలకే 100 కోట్ల డొనేషన్ వస్తే చిన్న చిన్న మేయర్లు కౌన్సిలర్లు వీళ్ళు తట్టుకోగలుగుతారా? అపోజిషన్లో 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవగలుగుతారా? 100 crores డొనేషన్స్ రిసీవ్ టు భారతీయ జనతా పార్టీ డ్యూరింగ్ బిఎంసీ ఎలక్షన్స్ ఇస్ హ్యూజ్ అమౌంట్. ఓన్లీ డొనేషనే. మరి ఇంక పర్సనల్గా సీక్రెట్గా కంటెస్టెంట్లు ఖర్చు పెట్టేది ఇంక అదంతా డిఫరెంట్. పోలీసు వ్యవస్థ వాడి అధికారంలో ఉన్నారు కాబట్టి చీఫ్ మినిస్టర్ వ్యవస్థ అదంతా డిఫరెంట్. ఓన్లీ డొనేషన్ 100 కోట్లు వచ్చినాయంటే. సో ఇది సంగతి. ఇప్పుడు నేను కొటేషన్ ఒకటి చదివినది ఏంటంటే, ఈ ఆరోపణలన్నీ ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు ఎన్ని రోజులు చెప్పినా సరే అదేమి లేదు, మేము ప్రజాస్వామ్యబద్ధం గెలుస్తున్నామని వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారని అంటున్నారు. నేను అపోజిషనల్ స్లోగాన్ చెప్తాను. అపోజిషనల్ స్లోగాన్ ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యం చచ్చిపోయేంత వరకు భారతీయ జనతా పార్టీ గెలుస్తూనే ఉంటుంది. ఏ రోజైతే ప్రజాస్వామ్యం గెలిచిద్దో ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. మన ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు గెలిపిస్తారనేది ప్రజల చేతిలో ఉంది, పార్టీల చేతిలో లేదు. సో ఇఫ్ యూ వాంట్ ద డే వెన్ ద డెమోక్రసీ అలైవ్, ద డే వెన్ ప్రజాస్వామ్యం గెలిచిద్దో, ప్రజాస్వామ్యం బతికిద్దో ఆ రోజు 100% భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. మనం భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలని మనం కోరుకోవద్దు, ప్రజాస్వామ్యం గెలవాలని కోరుకుందాం. ప్రజాస్వామ్యం గెలిస్తే ఆటోమేటిక్గా అది ఓడిపోద్ది అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.